హాయ్ ఫ్రెండ్స్, జింక్ పైపులతోటి ఒక స్లైడింగ్ డోర్ అనేది మీరు పెట్టించుకోవాలి అని చూస్తున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దామండి. ప్రజెంట్ మార్కెట్లో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి ఇవి జింక్ పైపులతో కానీ చేయించుకున్నట్లయితే ఇవి మనకి కేజీ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుందండి. కేజీ వచ్చేసి మనకి రూ. 160 నుంచి రూ. 170 దాకా ప్రజెంట్ రేట్లు అయితే నడుస్తున్నాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి కేజీల లెక్కన తీసుకుంటారు, అలాగే అడుగుల లెక్కన కూడా తీసుకుంటారు అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ సింపుల్ గా ఒక 5 అడుగులు ఎత్తు అనేది తీసుకుందాం, లేకపోతే 5.5 అడుగులు ఎత్తు అనేది తీసుకున్నాం, వెడల్పు వచ్చేసి ఒక 5 అడుగులు అనేది తీసుకుందాం. ఆ విధంగా చూసుకుంటే ఒక గేటుకు వచ్చేసి సుమారుగా 100 కేజీల నుంచి 105 కేజీల దాకా మనకి వెయిట్ అనేది రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి 100 కేజీలకే మనకి చూసుకున్నట్లయితే రూ. 160 చొప్పున రూ. 16,000 అనేది మీకు డోర్ కి ఒక స్లైడింగ్ గేట్ కావచ్చు, నార్మల్ గేట్ కావచ్చు, ఏదైనా మనకి వెయిట్ అనేది ఒకే విధంగా వస్తుంది. కాకపోతే స్లైడింగ్ వచ్చేసి మనకి వాల్స్ లో ఫిట్టింగ్ గానీ, కింద ఒక రాడ్ వేయటం గానీ, ఇలాంటివి వర్క్స్ అనేవి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. అలాగే రోలర్స్ ఇలాంటివి వేయటం ఉంటాయి మనకి. స్లైడింగ్ డోర్ అంటే నార్మల్ వచ్చేసి మనకి నార్మల్ గా పిల్లర్స్ లోకి ఫిట్ చేసి మనకి బిగిస్తూ ఉంటారు. ఏదైనా సరే సుమారుగా కేజీలు అయితే మనకి ఇదే విధంగా అయితే రావడం జరుగుతుందండి. రూ. 16,000 అనేది మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. మీరు రూ. 160 చొప్పున అయితే తీసుకున్నట్లయితే 100 కేజీలకి. లేదు మీరు 105 కేజీలు తూగింది అనుకోండి, అక్కడ వచ్చేసి మీకు ఇదే రూ. 160 చొప్పున చూసుకుంటే రూ. 16,170 దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. లేదు రూ. 170 చొప్పున కొన్ని ఏరియాలో తీసుకుంటున్నారు కదా, ఆ విధంగా రూ. 170 చొప్పున వచ్చిందంటే మీకు రూ. 17,000 అనేది ఖర్చు అనేది అవుతుంది. లేదు 105 కేజీలు వచ్చిందంటే అక్కడ వచ్చేసి మీకు రూ. 17,850 దాకా మీకు ఖర్చు అనేది రావటం జరుగుతుందండి. ఇది మనకి ప్రెజెంట్ నడుస్తున్న రేట్లు అయితే ఫ్రెండ్స్. అలాగే ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాల్లో ఒకేలాగా ఉండవండి. కొన్ని ఏరియాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఏరియాల్లో తక్కువ కూడా ఉండొచ్చు రేట్లు అనేవి. మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నలుగురు కూడా తెలుసుకుంటారు, నలుగురికి యూజ్ అవుతుంది మీరు చేసే కామెంట్స్ ద్వారా. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి.